హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ మీకు ఇది చూస్తుండగానే ఐడియా వచ్చేసి ఉంటుంది. ఆవకాయ అండి. నేను ఇలా కొన్ని మామిడికాయలు తెచ్చుకున్నానండి. వీటిని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ పీచ్ అనేది ఉండాలండి. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంతో మనం కొలత కొలుచుకోవాలండి. దాని మెజర్మెంట్తోనే మనం ఉప్పు కానీ, కారం కానీ, ఆవాలు కానీ, మెంతులు కానీ ఇవన్నీ మెజర్ తీసుకుంటామండి మనము. ఇలా నాకు అన్నీ చేసుకుంటే ఈ గిన్నెతో 5 గిన్నెలు వచ్చిందండి. ఇదే మెజర్తో అండి. చూడండి, మొత్తం నేను 5 గిన్నెలు వచ్చిందండి. ఇలా అన్నీ కొలుచుకున్న తర్వాత ఒక బట్ట తీసుకొని ఈ ముక్కలన్నిటిని ఆరబెట్టేసుకోవాలండి. ఈ పీచు ఉండాలండి. ఈ టెంక్ ఉంటేనే మనకు తొందరగా ఆవకాయ అనేది మెత్తబడదండి. అందుకోసమే టెంక్ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఆ మెజర్తోనే ఈ లైన్ వరకే, చూడండి ఈ లైన్ వరకే నేను సాల్ట్ తీసుకుంటున్నానండి. ఇది కూడా తెల్లగడ్డలు ఒలిచేసి పెట్టుకోవాలండి. పొక్కంతా తీసేసేయాలి. వీటిని మిక్సీ పట్టేసుకుందామండి. అలాగే వేయకూడదు, ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేయకూడదండి. ఇలా వేసేసిన తర్వాత ముద్ద కట్టింది నాది, అందుకని మొత్తం ఇలా నలిపి తీసేసుకుంటున్నాను. మెంతులండి సగానికే తీసుకోవాలండి. మెంతులు ఎక్కువ చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం వరకే తీసుకోవాలి. ఇవి కూడా వేయించి ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలండి. ఆవాలు కూడా చూసారు కదా, ఆ లైన్ వరకే తీసుకున్నానండి నేను. ఆవాలు కూడా వేయించి చల్లారబెట్టేస్తున్నానండి ఫ్యాన్ కింద. ఇప్పుడు ఇది వచ్చి ఆయిల్ అండి. మిల్లి దగ్గరికి వచ్చి తీసుకొచ్చాను ఒక 3 లీటర్లు వేరుశనగ నూనె అండి. అది వేస్తేనే చాలా రుచిగా ఉంటుందండి. లేకపోతే మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. మామూలు రీఫండ్, సన్ఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు. కానీ వేరుశనగ నూనె వేస్తేనే ఈ ఆవకాయకి మంచి రుచి వస్తుందండి. ఈ ముక్కల్లో ఒక 10-20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ టబ్లోకి తీసేసుకొని ఇందులోనే కాస్త ఉప్పు, పసుపు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ముక్క అనేది తొందరగా మెత్తబడదండి, మంచి రుచి వస్తుంది ఇలా వేస్తే. అందుకని ఇలా చూపిస్తున్నాను. మీకు చేత్తో నచ్చలేదు అని అంటే మీరు గెంటుతో అయినా కలుపుకోవచ్చు. ఇలా చేసేసుకున్న ఈ ఆవాలలోనే ఇంగు వేసేస్తున్నానండి. ఇది కూడా పొడి కొట్టేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వచ్చి జస్ట్ వేడి చేసి పక్కన పెట్టేశారండి. ఫ్యాన్ గాలికి ఆరుతూ ఉంటుంది. ఇంత లోపల మనం ప్రాసెస్ చూద్దామండి. చూడండి, ఈ ముక్కల్లోనే ఆవు పిండి ఆ లైన్ వరకే తీసుకున్నానండి నేను. కొద్దిగా నేను చూపించిన మెంతుల్నే మిక్సీ పట్టేసి ఆ పౌడర్ ఇందులో వేసేసానండి. ఇప్పుడు తెల్లగడ్డలు, ఇప్పుడు కారం అండి. ఆ లైన్ వరకే తీసుకున్నానండి నేను కారం కూడా. ఇది ఇంట్లో పట్టించిన కారం అండి. నాటు మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి పొడిగొట్టిచ్చినానండి. ఇది మిల్లుకేసింది. దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ అండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఊరగాయ అనేది సాల్ట్ ఎక్కువ వేసుకుంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది, కూడా రుచిగా కూడా ఉంటుందండి. ఇవన్నీ ఎక్కువ వేస్తాం కదా. ఫస్ట్ డేనే మనకు రుచి తెలియదండి. 3rd డేకి చాలా బాగా రుచి తెలుస్తుంది. మనం కాంచినాం కదండి ఆయిల్, అది ఇందులో పోసేసుకుంటున్నానండి. పోసేసి ఒకసారి కలిపేసుకుందామండి. మీ పౌడర్లన్నీ మిరప్పొడి, ఈ ఆవపొడి, ఇంగువ పొడి, మెంతిపొడి అవన్నీ ఉన్నాయి కదండి, మీరు సపరేట్గా కలుపుకొనైనా వేసుకోవచ్చండి. ఎట్లయినా ఒకటే కదండి, అందుకని నేను ఒకే దాంట్లో వేసేసి ఒక్కసారిగా కలిపేస్తున్నాను. మీకు ఇలా నచ్చలేదంటే విడిగా కలుపుకొని ఇందులో అయినా పోసుకోవచ్చండి. నేను ఒక్కసారినే అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఇలా ఒక టబ్బు ఉన్నిందంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లాస్టిక్ది ఏదన్నా మనకు టబ్బు ఉంటే ఇలా ఈజీగానే ఉంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇది ఇది చూడండి, ఇలాంటి డబ్బా ఏదన్నా ఉంటే ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పడిందండి నాకు. దాదాపు 2 లీటర్ల పైననే పడింది. 2.5 లీటర్ దాకా వేశాను నేను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. భలే వచ్చిందండి, సూపర్గా ఉంటుంది.